పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పార్లమెంట్లో కులగణన రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తాలని ఖర్గే రాహుల్ను కోరినట్లు తెలుస్తోంది. కులగణన బీసీ రిజర్వేషన్పై రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పార్లమెంట్లో కులగణన రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తాలని ఖర్గే రాహుల్ను కోరినట్లు తెలుస్తోంది. కులగణన బీసీ రిజర్వేషన్లపై రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు కూడా ఢిల్లీలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ కులగణనకు సంబంధించిన అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తే విధంగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి పావులు గడుపుతున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసింది. కులగణన చేసి మనకు చట్టాన్ని తీసుకోవడంతో పాటు గవర్నర్ కూడా బిల్లుకు ఆమోదం తీసుకువచ్చిన నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ కి పంపించి ఆర్టికల్ 9th షెడ్యూల్లో చేర్చాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పార్లమెంట్ లో ఈ తెలంగాణ చేపట్టినటువంటి కుల గణనకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ముందుకు పోవాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ కు సంబంధించిన ఎంపీలకి దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణలో కులగణన ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఏ విధంగా అంటే జనాభా దామాష ప్రకారం, అదేవిధంగా ఏదైతే సామాజిక ఆర్థిక అంశాలని బేరీజ్ చేసుకొని కూడా చేసిన నేపథ్యంలో కూడా అన్నిటి అంశాలపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అయితే ఈ రోజు ఉదయం అగ్రనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి కులగణనకు సంబంధించిన అంశాలపై కూడా వారికి వివరించడం, అదేవిధంగా పార్లమెంట్ లో కూడా దీనికి ఖచ్చితంగా లేవనెత్తాలనే అంశాలపై కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, డిప్యూటీ సీఎం అందరూ కూడా హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో దీనికి సంబంధించిన కులగణన అంశానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని కూడా బీజేపీపై ఒత్తిడి తెస్తుంది. రాహుల్ గాంధీ ఆలోచన మేరకే తెలంగాణలో కులగణన చేయడం, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించబోతున్న నేపథ్యంలో కూడా ఆ బిల్లు పాస్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా బిల్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 9th షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలపై ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలంటూ కూడా మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఇటు అగ్రనేత రాహుల్ గాంధీకి వివరించారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకి కాంగ్రెస్ ఎంపీలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న పరిస్థితి. అయితే అంటే 25న దీనికి సంబంధించిన ఒక ఏదైతే భాగీదారీ న్యాయ సమ్మేళన పేరుతో కూడా ఒక సభ ఢిల్లీలో సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించిన ఏదైతే బీసీ నేతలందరూ కూడా ఈ సభకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా పిసిసి ఇన్ఛార్జి మహేష్ కుమార్ గౌడ్ ఈ అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీలో ఉండి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు అగ్రనేత రాహుల్ గాంధీని, అదేవిధంగా మల్లికార్జున ఖర్గేని కలిసి తెలంగాణ చేపట్టినటువంటి కులగణనకు సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తారు.